ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, కమిటీ సభ్యులు హాజరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పీఎస్సీ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వం, పార్టీ మధ్య అనుసంధానంపై పీఎస్సీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. మరిన్ని అప్డేట్స్ రాకేష్ చెప్పండి. సో మొట్టమొదటిసారిగా పిఎస్సి సమావేశం అని చెప్తున్నారు. ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్? గాంధీభవన్లో మరికాసేపట్లో పిఎస్సి సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పిఎస్సి సమావేశం కాబోతుందో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఆసక్తి అయితే అందరిలో నెలకొంది. ఈ సమావేశం మొత్తం కూడా ఇన్ఛార్జ్ ఠాక్రే అధ్యక్షన జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ అటెండ్ అవుతారు. మొత్తం 28 మంది సభ్యులు ఈ పిఎస్సీలు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఈ పిఎస్సీలో చర్చించి ఆమోదం పొందిన తర్వాతనే ఆ నిర్ణయాలను వెల్లడిస్తారు. అవే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇక కొన్ని కీలక నిర్ణయాలు పిఎస్సీలో తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మరో 3 నెలల్లో తెలంగాణకు సంబంధించి పార్లమెంటు ఎన్నికల్లో రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి మెజారిటీ స్థానాలు గెలవాలి. దానికోసం ఏం చేయాలనే దానిపైన కూడా ఈ పిఎస్సీలో వ్యూహాలు పన్నే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్ ఇండియానే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తుందని ఏఐసీసీ భావిస్తా ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి కనీసం 10కి పైగా స్థానాలు తెలంగాణలో పార్లమెంటు స్థానాలు సాధించాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో ఒక భాగం. దానికోసం ఏ స్థానాలు దానిలో పిక్ చేసుకోవాలనే దానిపైన కూడా ఈ రోజు సమావేశంలో ఆయా పార్లమెంట్లకు సంబంధించి మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికి ఆ పార్లమెంటు బాధ్యత ఇస్తారనేది చూడాలి. ఇక పార్టీకి సంబంధించి చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు అనేకాంతం కావడం జరిగింది. కొన్ని పార్టీ కార్యాలయాలు ఇప్పటికీ రెంట్లో ఉంటున్న నేపథ్యంలో వాటికి స్థిరమైన భవనాలు నిర్మించాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనిపిస్తా ఉంది. దానికోసం ఎక్కడెక్కడ భవనాలు ఉన్నాయి, లేని చోట ఏ విధంగా నిర్మాణం చేయాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు బోయిన్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ హయాంలో దాదాపుగా 11 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆ 11 ఎకరాల్లో ప్రస్తుతం 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈ 10 ఎకరాల్లో గాంధీ ఐడియాలజీ సెంటర్ కట్టాలని ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ భావించింది. సోనియా గాంధీ తుక్కుగూడ సభ ద్వారా కూడా ఆ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమం ముగిస్తున్న నేపథ్యంలో అక్కడ నిర్మాణం చేపట్టాలన్నది కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్న నేపథ్యంలో దానికి ఏ మేరకు ఫండ్ అవసరం అవుతుంది, దాన్ని ఏ విధంగా సమకూరించుకోవాలన్నది కూడా ఒక ప్లాన్ గా కనిపిస్తుంది. దీంతో పాటు ఈ నెల 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలకమైన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తా ఉంది. జిల్లాల వారిగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా పార్టీ కార్యకర్తలందరూ కూడా జోష్ తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వచ్చే 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా వరుసగా కూడా ఎన్నికలు ఉన్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికలు అయిపోలేదు, ఇంకా ఖచ్చితంగా కూడా అలర్ట్ గా ఉండాలి, అందరూ కూడా పనిచేయాలనే ఒక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్యాడర్ పంపించే ప్రయత్నం చేయబోతా ఉంది. దానికి సంబంధించి ఒక చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరెవరైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వారందరూ కూడా రిజైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే ఏ జిల్లాలకు ఏ మేరకు స్థానాలు కల్పించాలి, ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, ఎప్పటిలోగా దాన్ని భర్తీ చేయాలని దానిపైన ఈ పిఎస్సీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఓవరాల్ గా అత్యంత కీలకమైన నిర్ణయాలు ఈ రోజు జరగబోయే పిసిసి సమావేశంలో నిర్ణయాలు అయితే జరగబోతా ఉన్నాయి.